హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకేనా. ముందుగా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2025 ఎప్పుడు రాబోతుంది, వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయి అనేటువంటి క్వశ్చన్స్ అయితే చాలామంది రేజ్ చేస్తున్నారండి. దీనికి సంబంధించినటువంటి వివరాలు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్, ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు మరియు షెడ్యూల్ కూడా విడుదల చేశారు. దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు వర్గీకరణ అమలు అంటూ ప్రభుత్వం అధికారిక ప్రకటన. నెక్స్ట్, దేవాదాయ శాఖలో భారీ ఖాళీలంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. వీటన్నిటిని కూడా మనము చూద్దాము. ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ముందుగా చిన్న లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయకుంటే. ఓకే. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. డిఎస్సి 2025 మొత్తం పోస్టులు 16,347గా అయితే నిర్ధారించడం జరిగింది. దాదాపు 11 నెలల మెగా డిఎస్సి అంటూ అభ్యర్థులను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం శనివారం రాత్రి ఎట్టకేలకు డిఎస్సి 2025 షెడ్యూల్ విడుదల చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సి ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. గతంలో 16,347 డిఎస్సి పోస్టుల భర్తీపై ఫైల్పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టులను భర్తీ పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల అదైతే ఆగడం జరిగింది. లైక్ వర్గీకరణ కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, దానికి సంబంధించి అయితే ఆగడం అయితే మనం చూడవచ్చు. ఎట్టకేలకైతే మరి షెడ్యూల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చూడండి, దరఖాస్తు స్వీకరణ మరియు ఫీజు చెల్లింపు నేటి నుంచి మే 15వ తారీఖు వరకు ఉంటుందండి. ఈ రోజు నుంచి మే 15వ తారీఖు వరకు మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే. దరఖాస్తు స్వీకరణ, ఫీ చెల్లింపు అయితే మనకి ఇక్కడ ఉంటుంది. మార్క్ టెస్ట్ వచ్చేసి మే 20 నుంచి, హాల్ టికెట్లు మే 30 నుంచి డౌన్లోడ్ అవుతాయి. పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు, నెల రోజుల వరకు. అదేంటి నెల రోజులు నిర్వహిస్తారంటే సిబిటి అండి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. షిఫ్టుల వారీగా ఉంటుంది. షిఫ్టుల వారీగా ఎగ్జామ్ ఉన్నప్పుడు నార్మలైజేషన్ ప్రక్రియ కూడా ఇందులో ఉంటుంది. ఓకేనా. ప్రాథమిక కీ పరీక్ష పూర్తయిన 2వ రోజున, ప్రాథమిక కీపై విడుదలైన 7 రోజుల వరకు అభ్యంతరాల స్వీకరణ అయితే ఉంటుంది. ఫైనల్ కీలో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఉంటుంది. మెరిట్ జాబితా ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తామంటూ తెలియజేస్తారు. వితిన్ 45 డేస్లోనే మొత్తం కూడా వీటిని కంప్లీట్ చేస్తామంటూ కూడా మనకైతే చెప్పడం కూడా ఇక్కడ చూడవచ్చు. అంటే ఇక్కడ జూలై వరకు కంప్లీట్ అయిపోతుందండి. జూలై ఎండింగ్ వరకు, మ్యాక్సిమం జూలై ఎండింగ్ వరకు, జూలై 6న కంప్లీట్ అయితే జూలై ఎండింగ్ వరకు కూడా కంప్లీట్గా అభ్యంతరాలన్నీ స్వీకరించి మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. చూసారా, 7 డేస్ అట్లా 3 వీక్స్లో మనకు డైరెక్ట్ ఫైనల్కినే మెరిట్ జాబితానే విడుదల చేస్తారంట.
అంటే చూసుకోండి, మనకి ఎక్కువ టైం అయితే ఉండదు. ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను, డిఎస్సి లేట్ అవుతుంది అని అంటున్నారు, కానీ విడుదలైన తర్వాత మాత్రం టైం ఉండదు. ఓకే, మరి జిల్లాల వారీగా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దామండి. శ్రీకాకుళంలో చూసినట్లయితే సబ్జెక్టుల వైజ్గా ఇవ్వడం జరిగింది. తెలుగు 37, హిందీ 11, ఇంగ్లీష్ 65, లెక్కలు 33, ఫిజిక్స్ 14, బయాలజీ 34, సోషల్ 70 అత్యధికంగా ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా 81 అత్యధికంగా ఉన్నాయి. హెచ్జిటి 113 ఖాళీలు. ఓకేనా. విజయనగరంలో తెలుగు 14, హిందీ 14, ఇంగ్లీష్ 13, లెక్కలు 8, ఫిజిక్స్ 32, బయాలజీ 20, నెక్స్ట్ సోషల్ 62, ఫిజికల్ ఎడ్యుకేషన్ 63, హెచ్జిటి 210. విశాఖపట్నంలో తెలుగు 26, హిందీ 28, ఇంగ్లీష్ 55, లెక్కలు 59, ఫిజిక్స్ 39, బయాలజీ 58, సోషల్ వచ్చేసి 91. ఓకేనా. ఫిజికల్ ఎడ్యుకేషన్ అత్యధికంగా ఉన్నాయండి, ఇక్కడ 139 ఉన్నాయి. అండ్ హెచ్జిటి వచ్చేసి విజయనగరం కదా మనం చెప్పుకునేది, ఇక్కడ 210 ఉన్నాయి హెచ్జిటి. ఓకే, 14, 28 ఉన్నాయి ఇక్కడ లెక్కలు కూడా గమనించాలి. నెక్స్ట్ విశాఖపట్నం చూసినట్లయితే తెలుగు 26, హిందీ 28, ఇంగ్లీష్ 55, లెక్కలు 59, ఫిజిక్స్ 39, బయాలజీ 58, సోషల్ 91, ఫిజికల్ ఎడ్యుకేషన్ 139 అత్యధికంగా బాగానే ఉన్నాయి. అండ్ హెచ్జిటి వచ్చేసి 239 ఉన్నాయి. తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల జాబితా కాదండి ఇది, 13 జిల్లాల వారీగానే భర్తీ చేస్తున్నారు. తూర్పుగోదావరి వచ్చేసి తెలుగు 65 ఉన్నాయి, ఎస్ఏ పోస్టులు ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్, హిందీ 78, అండ్ ఇంగ్లీషు 95, లెక్కలు 64, ఫిజిక్స్ 71, బయాలజీ 103, సోషల్ 132, ఫిజికల్ ఎడ్యుకేషన్ 210. వావ్, సూపర్ అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ వరకు 210 ఖాళీలు అండి. చాలా రోజుల తర్వాత ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఖాళీలు ఎక్కువ ఉన్నాయి. అండ్ హెచ్జిటి 423. పశ్చిమ గోదావరి జిల్లా చూసినట్లయితే తెలుగు 42, హిందీ 61, ఇంగ్లీష్ 84, లెక్కలు 40, ఫిజిక్స్ 40, బయాలజీ 64, సోషల్ 103, ఫిజికల్ ఎడ్యుకేషన్ 181, హెచ్జిటి 420. కృష్ణా జిల్లాలో చూసినట్లయితే తెలుగు వచ్చేసి 39 ఉన్నాయి, హిందీ 25, ఇంగ్లీష్ 93, లెక్కలు 52, అండ్ ఫిజిక్స్ 54, బయాలజీ 142, సోషల్ 135, ఫిజికల్ ఎడ్యుకేషన్ 123, హెచ్జిటి వచ్చేసి 545. గుంటూరులో తెలుగు వచ్చేసి 42. నెక్స్ట్ సబ్జెక్ట్ పేరు చదువుకుని డైరెక్ట్ చదువుకుంటూ వెళ్తాను, చూడండి అక్కడ. నెక్స్ట్ 52, 58, 69, 35, 38, 86, 109 సోషల్, అండ్ పీఈటీ 166, 521 హెచ్జిటి. ప్రకాశంలో తెలుగు 39, హిందీ 23, నెక్స్ట్ ఇంగ్లీష్ 95, లెక్కలు 94, నెక్స్ట్ ఫిజిక్స్ 24, బయాలజీ 70, సోషల్ 106, ఫిజికల్ ఎడ్యుకేషన్ 72, నెక్స్ట్ హెచ్జిటి తక్కువ ఉన్నాయి ఇక్కడ 106. ఓకే. నెల్లూరులో 39, తెలుగు 18, హిందీ ఇంగ్లీష్ 84, లెక్కలు 63, అండ్ ఫిజిక్స్ 75, బయాలజీ 63, సోషల్ 103, ఫిజికల్ ఎడ్యుకేషన్ 107, మొత్తం 115 ఉన్నాయి. చిత్తూరు చూసినట్లయితే తెలుగు 38, హిందీ 17, ఇంగ్లీషు 104, లెక్కలు 30, ఫిజిక్స్ 29, బయాలజీ 63, సోషల్ 130, ఫిజికల్ ఎడ్యుకేషన్ 86 ఉన్నాయి ఇక్కడ, 976 హెచ్జిటి తక్కువ ఉన్నాయి ఇక్కడ. వైఎస్ఆర్ జిల్లాలో చూసినట్లయితే 38, తెలుగు హిందీ 18, ఇంగ్లీష్ 81, లెక్కలు 44, ఫిజిక్స్ 30, బయాలజీ 53, సోషల్ 65, ఫిజికల్ ఎడ్యుకేషన్ 82, 296 హెచ్జిటి తక్కువ ఉన్నాయి హెచ్జిటి కూడా. అనంతపురంలో 37 తెలుగు ఉన్నాయి, హిందీ 28, ఇంగ్లీష్ 103, లెక్కలు 43, ఫిజిక్స్ 66, బయాలజీ 72, సోషల్ 111, ఫిజికల్ ఎడ్యుకేషన్ 145, హెచ్జిటి 202. కర్నూలులో చూసినట్లయితే ఇక్కడ అత్యధికంగా ఉంటాయండి, చూద్దాం. తెలుగు 82, హిందీ 114, ఇంగ్లీష్ 81, లెక్కలు 90, ఫిజిక్స్ 66, బయాలజీ 74, సోషల్ 112,
ఫిజికల్ ఎడ్యుకేషన్ 209 మంచి జాబ్స్. హెచ్జిటి చూడండి ఫ్రెండ్స్ 1817 అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే మనకు ఉండడం అయితే చూడవచ్చు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవి. ఓకేనా గైస్? సో లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మన యాప్లో కోర్స్ అయితే ఉందండి. హెచ్జిటికి సంబంధించినటువంటి ఎస్ఏకి సంబంధించినటువంటి కోర్సులు అయితే ఉన్నాయి. అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వచ్చేసి దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ల భర్తీకి చెల్లు. 29 ఏళ్లుగా ఆ పోస్టుల భర్తీ ఊసేలేదు. ఏపీపీసీ ద్వారా రిక్రూట్ చేపట్టిన వైనమంటూ ఇక్కడైతే తెలియజేస్తున్నారు. ఆల్రెడీ వ్యవసాయ శాఖలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 1 మొత్తం గ్రేడ్ 3 మరియు అటెండర్ మరియు లైక్ దాంట్లో ప్రీస్ట్, ఓకే, వాటికి మొత్తం 500 ఖాళీలు ఉన్నాయంటూ మనకు ఆల్రెడీ తెలుసండి. అందులో 200 వరకు గ్రేడ్ 3 ఉద్యోగాలే ఉన్నాయండి. అందులో గ్రేడ్ 3, ఓకేనా. గ్రేడ్ 1 వచ్చేసి ఒక 10 or 15 ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి. గ్రేడ్ 1 కూడా. దాంతో పాటుగా డిప్యూటీ కమిషనర్ల ఖాళీలు కూడా చాలానే ఉన్నట్లుగా. గ్రేడ్ 1 అంటే దీని కిందకి వస్తుందండి. హై లెవెల్ జాబ్స్ ఇవి. బట్ వీటిని ఇంకా ఫిల్ చేయట్లేదు. ఖాళీలు అయితే చాలా భారీగా ఉన్నాయి. మరి ఎందుకు ఫిల్ చేయట్లేదు ఏంటి అని అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. మరి నాకు తెలిసి ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి మనకు నెక్స్ట్ విడుదలయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అన్ని ఉద్యోగాలు కూడా, ఓకేనా. మెగా డిఎస్సి కూడా విడుదల చేశారు కాబట్టి 1 by 1 అన్ని శాఖల నుండి మనకు ఖాళీలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి అందరూ కూడా, ఓకేనా. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు వర్గీకరణ అమలు అంటూ మనకు ఆల్రెడీ ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎస్సీ వర్గీకరణ అమలు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లోను ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద శనివారము ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ 59 ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. గ్రూప్ 1లో రెల్లి 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్. గ్రూప్ 2లో మాదిగా 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో మాల 29 ఉపకులాలకు 7.5% చొప్పున మొత్తము 15% రిజర్వేషన్లు అందించాలని స్పష్టం చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూడండి ఫ్రెండ్స్, కదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ పోస్ట్లో కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ రోస్టర్ పాయింట్ల ప్రాతిపదికన చేపట్టాలని సూచించడం అయితే జరిగింది. ఏపీపీఎస్సీ విడుదల చేయబోయేటువంటి ప్రతి ఏపీపీఎస్ అయినా పోలీస్ అయినా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా బ్యాక్లాగ్ ఉద్యోగాలకైనా ఇది వర్తిస్తుంది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మనకు ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అన్ని శాఖల్లోనైతే క్లియర్గా స్పష్టమవుతుంది. ఇక ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూసినట్లయితే సో నెక్స్ట్ మంత్ మనకు అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఖాళీలు కూడా ఈసారి 3000కు పైగా ఉండబోతున్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే ఉందండి. లాస్ట్ నోటిఫికేషన్లో 3600కు పైగా ఖాళీలను అయితే విడుదల చేశారు. ఈసారి కూడా 3000 ఉండబోతుందండి. చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి ఇది. ఎవరైతే హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, సో మన స్టూడెంట్ చాలామంది హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుల్లో అయితే వర్క్ చేస్తున్నారు. వారి నుండి అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం 3000కు పైగా ఉండబోతున్నాయండి ఖాళీల వివరాలు అయితే. ఆల్రెడీ హైకోర్టుకి ఖాళీల వివరాలు చేరడము జరిగింది. ఓకే, ఆల్రెడీ మన ప్రమోషన్స్ అన్నీ కూడా ఇచ్చేశారు. ఓకే, ఏప్రిల్ 15కే ప్రమోషన్లు కంప్లీట్ అయిపోయాయి. వేకెన్సీ లిస్ట్ ఎప్పటి వరకు? సెప్టెంబర్ 15 వరకు, సెప్టెంబర్ వరకు కావలసినటువంటి ఎంతమంది అయితే అవసరమో అన్ని ఖాళీలండి. ఓకేనా, అన్ని ఖాళీల లిస్ట్ అయితే ఏపీ హైకోర్టుకి అయితే ఇవ్వడము జరిగింది. సో ఎనీ టైం మనకు నెక్స్ట్ మంత్ అయినా నోటిఫికేషన్ అయితే ఇవ్వచ్చు. ముందే చెప్తున్నాను, నోటిఫికేషన్ వచ్చాక టైం ఉండదు కాబట్టి ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా, మన యాప్లో కోర్స్ అందుబాటులో ఉంది. 399 ఆఫర్ కొనసాగుతుంది, వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే
రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 30,000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.